కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కావలి రూరల్ మండలం సిరిపురం పంచాయతీ పరిధిలోని నారాయణపురం చెరువు, సిరిపురం చెరువు మరమ్మతులకు ₹1,10,00,000 వ్యయంతో చేపట్టినటువంటి పనులను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం పనులు ప్రారంభించారు. ఎఫ్డీఆర్ ఆర్ఆర్ఆర్ నిధులతో చేపడుతున్న ఈ పనులకు అధికారులు పార్టీ నాయకులతో కలిసి టెంకాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమైన ఎమ్మెల్యే వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఊళ్ళో వాటర్ ట్యాంక్ కావాలి. జల్జీవన్ మిషన్ కింద దేవుళ్ళు బాబాయ్ బాబాయ్ హలో చూడు జంగులు తీయాల్సిన ఈ గారు మొత్తం జంగులు తెప్పించేస్తారా? మదన్కి ఈ గారికి అన్న సునీల్ అన్న రానా ఏం పెద్ద రెండు చేతులు పడుతున్నావు కొట్టుకో. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలి మండలంలోని సిరిపురం పంచాయతీకి ఈ రోజున ఉన్నటువంటి సిరిపురం పంచాయతీలో ఉన్నటువంటి నారాయణపురం, అదేవిధంగా సిరిపురం ట్యాంకులని పరిశీలన నిమిత్తం ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ రోజున ఈ గ్రామానికి ₹1,10,00,000 2 చెరువులని మరమ్మతుల నిమిత్తం, అదేవిధంగా కాలువలు, సర్ప్లస్ ఛానల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించేందుకు ఈ రోజున ₹1,10,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా చెరువుల వరకు RRR కింద రిపేర్స్, రెన్యువేషన్స్, రీస్ట్రక్చర్స్ కింద ఈ రోజున నారాయణపురం చెరువుకి 27 లక్షలు, సిరిపురం చెరువుకి 25 లక్షల రూపాయలు ఈరోజు కేటాయించి
వాటిని కూడా టెండర్లు పెరగడం జరిగింది. అతి తొందరలో వాటిని కూడా ప్రారంభించి రాబోయేటువంటి కాలంలో రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా చెరువులకు ఉన్నటువంటి మరమ్మతులన్నీ పూర్తి చేసి వచ్చే సీజన్ కల్లా పంటలు పండించుకునేటానికి చెరువులన్నిటినీ కూడా రెడీ చేసే విధంగా ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్నటి జరిగినటువంటి తుఫాన్లో ఎక్కడైతే బ్రీచ్ అయినాయో, ఎక్కడైతే కాలువలు డ్యామేజ్ అయినాయో వాటన్నిటికీ కూడా గౌరవ కలెక్టర్ గారు మనకి ఈ ప్రాంతానికి దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఈరోజు నిధులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నెలన్నర కాలంలోనే అన్నిటినీ కూడా పూర్తి చేసి రేపు రాబోయేటువంటి వర్షాలకి రెడీగా సిద్ధం చేసి చెరువుల్లో నీళ్లు నిలిపిపెట్టేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలలో ప్రధానంగా సోమశల నీళ్లు రానటువంటి గ్రామాలు ఆర్సీపాలెం, అదేవిధంగా కొత్తపల్లి, అదేవిధంగా చలంచర్ల గ్రామాలు ఈరోజు నీళ్లు సోమశల నీళ్లు రావటం లేదు. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి నివేదికలు కూడా ఇచ్చున్నాం. తొందరలోనే నిధులు మంజూరయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ 3 చెరువులు కూడా నీళ్లు వచ్చేటట్టు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున రైతాంగాన్ని కలిసినప్పుడు రైతాంగం కొన్ని సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ 2 చెరువులకు సిరిపురం కానీ నారాయణపురం చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉందని, వర్షాలు కురిసినప్పుడు నీళ్లు ఇమీడియట్లీ వచ్చినప్పుడు నారాయణపురం చెరువు తొందరగా నిండుతుందని, ఆ చెరువుని ఇంకా కూడా లోతుగా చేసుకెళ్తే ఎక్కువ నీళ్ళని మేము భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా సిరిపురం చెరువుకి నీళ్లు తెచ్చుకోవాల్సినప్పుడల్లా కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది. దానికి ఒక చెక్ డ్యామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయగలిగితే సర్ప్లస్ వాటర్ మా చెరువు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని వాళ్ళు రైతాంగం ఈరోజు తెలియజేయడం జరిగింది. తప్పకుండా మా పార్టీ నాయకుల సూచనల మేరకు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచనల మేరకు తప్పకుండా వాటిని కూడా భవిష్యత్తులో మంజూరు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసేటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటీవల కాలంలో రైతాంగం అంతా కూడా పంటలు బాగా సుభిక్షంగా పండాయని, మంచి గిట్టుబాటు ధర వచ్చిందని, ఈరోజు పంటలు ఇంటికి చేరిన వేళ రైతాంగం కూడా ఆనందంగా ఉంది. మళ్ళీ రాబోయే కాలంలో రైతాంగాన్ని ఆనందింపజేసి ఎక్కడ కూడా ఏ ఒక్క విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కొరకు ఈరోజు చెరువులు కూడా మరమ్మతులు చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నిరంతరం కూడా మేమందరం కూడా అండగా ఉండి గ్రామీణ ప్రజానీకానికి ఒక రైతు బిడ్డగా నేను కూడా తోడుగా ఉంటాను, మీకు నీడగా ఉంటానని తెలియజేస్తూ నమస్కారం.